ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నీతో చాలా మాట్లాడాలి, లోపలికి వెళ్దాం రా. అయ్యో, మా అన్నయ్య గారికి చూసాడంటే అంతే. అవును, మీ అన్నయ్య ఇంత పెద్ద సిటీలో ఇక్కడికే వచ్చి వస్తాడు. నువ్వు మాత్రం ఇంత పెద్ద సిటీలో ఎక్కడ పడితే అక్కడ నన్ను కలుసుకోలేదా? నాకెందుకో భయంగా ఉంది. సరే, నువ్వు ముందెళ్ళు, నేను వెనకాల వస్తాను. కొట్టి పిరికిదానిలో ఉన్నావే. నువ్వేమో టైం ఆఫ్ ఫిక్స్ చేసినట్టు 1 నిమిషం 2 నిమిషాలు అని చెప్పి వెళ్ళిపోయావు. నాకేం చేయాలో తోచలేదు. నేను చూడనప్పుడు ఏదేదో మాట్లాడాలనిపిస్తుంది, కానీ నేను చూసినప్పుడు అన్నీ మర్చిపోతున్నాను. నేనేమో 1 నిమిషం 2 నిమిషాలని నీతో చెప్పాను, కానీ 24 గంటలు నిన్నే తలుచుకుంటున్నాను. పడుకున్నా, మేల్కొన్నా, కూర్చున్నా, నుంచున్నా నువ్వెప్పుడు నా ముందే ఉంటున్నావు. చదువుదా అనుకుంటా, చదువు బుద్ధి కాదు, ఏం చెయ్యాలో తోచదు. కళ్ళ కూడా నువ్వే వస్తున్నా, ఒకటే గొడవ. నువ్వు అదృష్టవంతురాలివి, నేను నీ కల్లోకి వస్తున్నాను, కానీ నువ్వు నా కల్లో కూడా టైం ఫిక్స్ చేసే వస్తున్నావు. సార్, సాదా ఇడ్లీ, స్పెషల్ ఇడ్లీ, మసాలా ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, సాదా దోశ, మసాలా దోశ, నెయ్యి దోశ, నెయ్యి మసాలా దోశ, బట్టర్ దోశ, బట్టర్ మసాలా దోశ, చపాతీ, పరోటా, నా కూల్ డ్రింక్స్. మాకున్నదే కొంచెం టైము, అందులో సహా నువ్వు తినేస్తే ఎలాగయ్యా? నీకేది నచ్చిందో అది తీసుకురాపో. ఓకే, వెళ్ళు. మా అన్నయ్యని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఉన్న కాస్త సమయం మీ అన్నయ్య గురించో మాట్లాడితే ఎలా చెప్పు? ఏం చేయమంటావు? మన అదృష్టం అలాంటిది. అయ్యో, నేను బయలుదేరుతాను, టైం అయింది. ఏయ్, ఇప్పుడే ఆర్డర్ ఇచ్చావు, ఉండి తినేసి వెళ్దాం. పర్వాలేదు, నేను బయలుదేరుతాను, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం చూద్దాం. సార్, నాకు నచ్చిన ఐటమ్ చాలా బాగుంటుంది సార్. ఎక్కడ సార్ ఈవిడ? బిల్లు తేవయ్యా. ఓకే సార్. ఏమైంది, ఆకలేసిందా? అంతా నీ వల్లే. చెప్పిన వరకు తీసుకొచ్చా. మా అన్నయ్య మనుషులు వస్తున్నారు, ఇప్పుడేం చెప్పంట? సరేరా, భయపడకు, నేను ఉన్నానుగా, త్వరగా రా. అయ్యో, అందరూ వచ్చేసారు, బాగా ఇరుక్కున్నాం. ఏయ్, నువ్వు మాట్లాడకు, నీ వల్ల దొరికిపోయిట్టున్నావు. అయ్యో, ఇప్పుడేం చేయాలి? శివ, వెళ్ళారు శివ, వాళ్ళు వెళ్ళిపోయారు శివ. ఏమైంది శివ? శివ, ఏమైంది? దొరికిపోయావు. చూడు, ఎవరు? బావా. బావా. అయ్యో, నేను వెళ్తానా? ఆగు, వెళదు వెళదు వెళదు. ఎవరా అమ్మాయి? ఊరికే తెలిసిన అమ్మాయి. పేరేంటి? స్టెల్లా. క్రిస్టియన్నా? కాదు, ప్రియా. స్టెల్లా అన్నావు? ఊరికే పేరుకి. ఎప్పటి నుంచి పరిచయం? ఎన్నాళ్ళ నుంచి పరిచయం అని? ఇప్పుడే 5 నెలలుగా. 5? నువ్వు వచ్చి 5 నెలలుగా అయింది? వచ్చిన రోజే చూశాను. ఓహో, ఈ విషయం మీ అక్కకి తెలుసా? అయ్యో, వద్దు, తెలియని తెలిస్తే తను వదిలి పెట్టదు. ఇక్కడి నుంచి ఫోన్ చేసి సింహాచలం వరకు చెప్తుంది.
అవును. తెలియకూడదు. కానీ తను కనిపెట్టేస్తుంది. మేనేజ్ చేద్దామా? ప్లీజ్. ఏంటి ఇద్దరు కలిసి వస్తున్నట్టున్నారు? జోహాన్స్బర్గ్లోని వాండరర్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 10 మ్యాచ్లు గెలిచిన ఆస్ట్రేలియా 9 మ్యాచ్ల్లో వరుసగా మూడోసారి ఫైనల్కు చేరిన ఆసీస్ కాఫీ. అక్క నాకు ఒక కాఫీ. ఆరాటపడుతోంది. దయచేసి ఏం చెప్పకండి ప్లీజ్. ఏంట్రా? కాఫీ వేడిగా ఉండాలి. విజేతగా నిలవాలని గట్టి సరే. ఈ నోరు ముగిరా. ఏమండి, నన్ను పిలిచారా? లేదు, పిలవలేదు. టోర్నీలో ఆగ్రహం చూసిన సరే. క్రమంగా ఆటతీరు మెరుగుపడింది. నీ చూపులోనే తెలిసిపోతావు. చూపులారా? తేలు కుట్టిన దొంగలాగే ఆ మొహం జామహం. నా మొహంలో ఏమైనా రాసి అట్టి చూద్దా? దొరికిపోతావు. మాట్లాడుకున్నారు కదూ? మీరిద్దరూ మాట్లాడుకున్నారు కదూ? లేదు. కాదు, మాట్లాడుకున్నారు. నేను చూశాను. లేదు. నేను చూశాను, మీరు మాట్లాడుకున్నారు. అదేం లేదు. పొద్దున వీడు రెస్టారెంట్ లో బావా, ఒక చెప్పమని అమ్మాయితో చెప్పావు. నాకు అది కాదు. కారణాలు అవసరం లేదు. మాట్లాడుకున్నారుగా. మాట్లాడుకున్నారుగా. అది చాలు. అది చాలు. ఎన్ని సంవత్సరాలు అది పోండి. ఇంతేలే నిరుపేదల బతుకులు, అవి ఏ నాటికి బాగుపడని అతుకులు. ఒరే శివా, చూడరా ఎలా అయిపోయాను. ఏంటి పిలిచారా? నీ పేరు కూడా శివయ్యనా? అవును. ఇది నా ఓన్ స్టోరీ. పోరా. ఏంటయ్యా చట్నీ లేకుండా తింటున్నావు? కిడ్నీయే పోయిందిరా, ఇంక చట్నీ ఎందుకు? ఒరే చెత్త కుప్పలో పడేసి వాడు ఇడ్లీలో చట్నీ వేసి మరీ పడతాడరా. చిచ్చి, నేను చూసిన తర్వాత నాకు బ్రేక్ఫాస్ట్ తినే మూడ్డే పోయిందిరా. ఏయ్, ఏంటయ్యా కింద పడేసావు? ఇస్తే నేను తినేవాడిగా. అయ్య బాబోయ్, ఇక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? నా ఫేస్ ఏంటి రాను రాను మా నాన్న ఫేస్ లో తయారైపోతుంది? ఈ కారుకి కలర్ ఏంట్రా, పాను పరాగతి ఉమ్మేసినట్టు. డాక్టర్, 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 మీరు డాక్టరే కదా? డాక్టర్నే. డాక్టర్, మీ అసోసియేషన్ కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాను డాక్టర్. ఏంటి ప్రాబ్లం? మొన్న తలకి దెబ్బ తగిలితే ఒక నకిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. మొన్న కిడ్నీ దొబ్బేశాడు డాక్టర్. అలాగా? ముందు నువ్వు బండి ఎక్కు. ఏం డాక్టర్, మీరు ఇంకోటి దొబ్బేస్తారా? నీకు న్యాయం జరిగేలా చూస్తానయ్యా. నిజంగానా డాక్టర్? నిజంగా, నేను చాలా పేరున్న డాక్టర్నే. అది మీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది డాక్టర్. ముందు నువ్వు బండి ఎక్కు. డాక్టర్, ఇందులో ఏసీ ఉందా? ఉందయ్యా. అది పనిచేస్తుందా డాక్టర్? బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముందు నువ్వు ఎక్కు. అలాగే. మీ పేరేంటి డాక్టర్? ప్రకాష్. డాక్టర్ ప్రకాష్. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. డాక్టర్, మీరు కూడా నాతో పాటు వస్తున్నారా డాక్టర్? ఎలాగయ్యా? పద రండి డాక్టర్, రండి, ఇద్దరం కలిసి వెళ్దాం డాక్టర్. డ్రైవర్ నువ్వు పానే. నేను ఎక్కడున్నాను? ఇదేంటి జీవిత రంగంలో ప్రమీల్ లాగా తయారు చేశారు? ఆర్టిస్ట్ కి మత్తు వదిలినట్టుంది. కెమెరా ఆన్ చేయండి, షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఆర్టిస్టా? యా. కెమెరా? యా. షూటింగ్? యా. ఒరే దుర్మార్గుడా, డాక్టర్ ప్రకాష్ అన్నప్పుడే మైల్డ్ గా నాకు అనుమానం వచ్చిందిరా. ఇదిగో చూడు, 50,000 ఇస్తా. జస్ట్ 1 అవర్ కోఆపరేట్ చేయ మాతో. 1 అవరా? కష్టం రా. ఒరే, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చెయ్యని పని అన్నా ఉంటే ఇది ఒక్కటేరా. ఇది కూడా చేయించకండి రా. మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను రా. సార్ సార్ పోలీసులు వస్తున్నారు. పోలీసులా? అయ్యో బాబోయ్, వీళ్ళు కూడా వచ్చేసారా? కామేశ్వరి సినిమాలో సకీల్ లాగా తయారు చేశారు. డాక్టర్, డాక్టర్, నా బట్ట పోలీసులు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగా?
ఈ గుంపులో కలిసి పడుకోవడం బెటర్. పడుకో పడుకో. చిచ్చి ఇలా అడుక్కు తినే వాళ్ళు పక్కన పడుకునే గతి పట్టిందా నాకు. ఇదేంటి ఎలక్స్ వచ్చిన వాసన వస్తుంది? నాన్న ఈయనేంటి ఇక్కడికి వచ్చి పడుకున్నాడు? ఒరే ఒక్క వస్తుందిరా, నా గదిలో ఫ్యాన్ పని చేయట్లేదు. నువ్వేవో పెన్షన్ కేసు, ఏ పని పాట లేదు, ఇంకా ఫ్యాన్ ఎందుకు పని చేస్తుంది? అమ్మా కంపు భరించలేకపోతున్నాడమ్మా, రూమ్ స్ప్రే ఉంటే తీసుకొచ్చి కొట్టమ్మా. ఒరే నీ చిన్నప్పుడు నీకు అమూల్ స్ప్రే కొనడానికి కొట్టుకు తిరిగి క్యూలో నిలబడ్డామంటరా నేను. అట్టాడిది నాకే రూమ్ స్ప్రే కొట్టమంటావా? నాన్న ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి పోతావా, నన్ను బ్యాగ్ అండ్ స్ప్రే కొట్టుకుని చచ్చిపోమంటావా? అమ్మా నాన్న కంపు భరించలేకపోతున్నానమ్మా. సార్ సార్, ఈ భాగ్యనగరంలో ఈ అభాగ్యుడికి హెల్ప్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మీరే సార్. ఓహో, చాలా థ్యాంక్స్ సార్. నో మెన్షన్. ఒక్కసారి మీ చెయ్యిలా ఇవ్వండి సార్, చెయ్యి ఇవ్వండి సార్. ఇదేంటి సార్, పూర్తిగా ఇస్తే మీ సొమ్ము ఏమన్నా పోతుందా సార్? నేనేమన్నా ఉంచుకుని నీకు ఇవ్వటం లేదనుకుంటున్నావా? అర్థం కాలేదు సార్. నాకున్నదే ఇంత. నాన్న ఎందుకు శివ ఇక్కడికి తీసుకొచ్చావు? ఇదే నీతో వచ్చిన గొడవ? ఇంత దూరం రావాలా? రాత్రి మొత్తం నిద్ర లేదు, ముఖ్యంగా నీకు చూపించాలి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. హ, నువ్వెప్పుడు నాతోనే ఉండాలని